తెనాలి రామలింగని కథలు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. రాయలవారు ఒకరోజు సభలో అందరితో ఇలా అంటున్నారు, ఎవరైతే నన్ను ఎక్కువగా ఈరోజు నవ్విస్తారో వారికి నేను ఒక మంచి బహుమతి ఇస్తాను అని అన్నారు. రామలింగడు సభకు రాకముందే సభికులతో ఈ విషయాన్ని చెప్పాడు. అప్పుడు సభికులంతా మనసులో అలా బయటకి ఎందుకు చెప్పడం, ఎప్పుడూ ఆ రామలింగడికే కదా ఇస్తారు అనుకుంటూ అందరూ ఒకసారి ధైర్యం చేసి రాయలవారితో ఒక మాట చెప్తారు. మహారాజా, ఈ ఒక్కరోజు మీరు రామలింగడు ఏం చెప్పినా ఎలా చేసినా నవ్వు వచ్చినా కూడా నవ్వకూడదు, మేము కూడా అస్సలు నవ్వం అని మాట తీసుకుంటారు. రాయలవారి కూడా కొత్తగా అనిపించడంతో పాటు రామలింగడు మేము నవ్వకపోతే ఏం చేస్తాడా అని ఒప్పుకుంటాడు. అప్పుడే రామలింగడు సభకు వచ్చి తన స్థానంలో కూర్చుంటాడు. అప్పుడే రామలింగడికి ఆ రోజు ఎవరైతే రాయలవారిని బాగా నవ్విస్తారో వారికి బహుమతి ఇస్తారని తెలిసి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత సభలో ఒక్కొక్కరుగా లేచి ఎన్నో 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 కథలు, జోకులు చెప్తూ పిచ్చి పిచ్చి చేష్టలతో రాయలవారిని నవ్వించడానికి తమ అదృష్టం పరీక్షించుకుంటారు. వారందరి మాటలకు రాయలవారు బాగానే నవ్వుతారు. చివరిగా రామలింగడి వంతు వచ్చింది. రామలింగడు లేచి రకరకాలుగా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎన్ని మాటలు చెప్పినా రాయలవారు అస్సలు నవ్వలేదు. ఇక చేసేదేమీ లేక రామలింగడు అవమానంతో తల వంచుకొని బయటకు వెళ్ళిపోయాడు. సభికులంతా రామలింగడిని చూసి చాలా సంతోషించారు. ఎందుకంటే రామలింగడు ఓడిపోయాడు కదా అని అనుకున్నారు. కొందరైతే పడి పడి నవ్వుకున్నారు కూడా. రామలింగడు వెళ్ళిన కాసేపటికి ఒక భటుడు వచ్చి, మహారాజా, బయట ఒక ముసలాయన వచ్చి తనకేదో పెద్ద సమస్య వచ్చిందని, దానిని మీకే చెప్తానని ఒకటే గోల చేస్తూ ఏడుస్తూనే ఉన్నాడు అని చెబుతాడు. అప్పుడు రాయలవారు, సరే అతన్ని లోపలికి పంపించండి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ తరువాత ఒక ముసలాయన చేతికర్రతో వణుకుతూ నడుచుకుంటూ వచ్చి రాయలవారి ముందుకు వచ్చి ఆపకుండా ఏడుస్తూనే ఉంటాడు. రాయలవారు, పెద్దాయన ఎందుకు ఏడుస్తున్నావు, ముందు ఆ ఏడుపడం ఆపు, మీ బాధకు కారణం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలాయన వణుకుతున్న గొంతుతో, మహారాజా, నాకు నిన్ననే 2 అప్సరసలు లాంటి అమ్మాయిలతో పెళ్ళయింది. ఉదయం నుంచి వారు కనబడడం లేదు. నన్ను విడిచి వారు ఎక్కడికి వెళ్ళమని చెప్పారు. వారిని ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు. దయచేసి నాకు నా భార్యలకు కలపండి. నా భార్యలంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. దయచేసి నాకు నా భార్యలను వెతికి తెచ్చి ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అని మొరపెట్టుకుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న తాతాచార్యులు లేచి కోపంగా, ఏంటి రాయలవారితో పరిహాసం ఆడుతున్నావా, ఏంటి నీకు అందమైన అప్సరసలతో పెళ్ళయిందా, వారిని రాయలవారు వెతికి పెట్టాలా, ఏం పిచ్చి పిచ్చి మాటలు ఇది, ఏంటి కల ఏమైనా కన్నావా అని కోపంగా అంటాడు. అప్పటిదాకా ఏడుస్తున్న ముసలాయన అది విన్న వెంటనే తాతాచార్యుల వారి కాళ్ళ మీద పడి, అవునండి, మీరు సరిగ్గా చెప్పారు, నిజంగా మీకు భవిష్యత్తు చెప్పడం వచ్చండి అని చెప్పి, అవును మహారాజా, నిజంగా నిన్న కలలోనే నా పెళ్లి జరిగింది, మళ్ళీ నేను నిద్రపోతే నా అప్సరసలు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది అని అక్కడే కింద పడుకొని నిద్రపోతాడా ముసలాయన. అది చూసిన రాయలవారికి ఆ ముసలాయనపై కోపము రాకుండా పట్టరా అని నవ్వొస్తుంది. దాంతో రాయలవారు బిగ్గరగా నవ్వడం మొదలు పెడతారు. ఆయనతో పాటు సభికులందరూ నవ్వుతారు. కొద్దిసేపటి తర్వాత రాయలవారు, ఈరోజు నన్ను బాగా నవ్వించినందుకు బహుమతి ఇవ్వాల్సింది ఈ ముసలాయనకే అని చెప్పి ఆ ముసలాయన్ని లేపి బహుమతి ఇస్తాడు. బహుమతి తీసుకున్న ముసలాయన తన చేతికర్ర విసిరేసి తలపాగా తీసి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళి రామలింగడు కూర్చునే స్థానంలో కూర్చుంటాడు. దానిని చూసిన సభికులంతా, ఓ, ఈ ముసలాయన వేషంలో వచ్చింది రామలింగడేనా అని తెలిసి బాగా కుళ్ళుకుంటారు. ఒక్క రాయలవారు మాత్రమే సంతోషంగా నవ్వుతూ ఉంటారు. మనసులో రామలింగడ మజాకా అనుకుంటాడు.